ఐయుఐ అనేది మనం ఎవరిలో చేస్తాము? మోస్ట్ 5 కామన్ కాజెస్ ఉన్నాయండి. మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ అంటే కౌంట్ కానీ, మొటిలిటీ కానీ ఏమన్నా కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు, అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఫీమేల్స్‌కి సైకిల్స్ రెగ్యులర్ ఉంటుంది. 1 ఇయర్ వితౌట్ ప్రొటెక్షన్ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకొని ఉంటారు. వీళ్ళలో అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అండ్ సర్వైకల్ ఫ్యాక్టర్ ఉన్నవాళ్ళు అంటే సర్విక్స్ అంటే గర్భసంచి మూతి. ఈ గర్భసంచి మూతి ఏమైనా క్లోజ్డ్గా ఉండడం, సర్వైకల్ స్టీనోసిస్ అట్లా ఏమన్నా ఉంటే కణాలు అనేది ఇవి దాటుకొని పైకి వెళ్ళలేవు. సో ఇలా సర్వైకల్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు లేదా పీసీఓడి ఉన్నవాళ్ళు. పీసీఓడి ఉన్న వాళ్ళల్లో ఫస్ట్ మనం టాబ్లెట్స్ ఇచ్చి ట్రై చేస్తామండి. ఇన్ కేస్ టాబ్లెట్స్తో అవ్వలేదంటే ఐయుఐ చేసుకోవచ్చు. సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అంటే మేల్స్లో ఏమైనా ఎరెక్షన్ ప్రాబ్లమ్ ఆర్ ఎజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఐయుఐ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఐయుఐ చేసే ముందు మనం ఏం చెక్ చేసుకోవాలి? ఫీమేల్స్లో ఈ ట్యూబ్స్ అనేది ఓపెన్ ఉన్నాయా అనేది హెచ్ఎస్జి టెస్ట్ ద్వారా తెలుసుకుంటాము. అండ్ ఎలాంటి ఇన్ఫెక్షన్ అనేది ఉండకూడదు అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఉండకూడదు. అండ్ మేల్స్లో కణాల కౌంట్ అట్లీస్ట్ 5 మిలియన్ కన్నా ఎక్కువన్నా ఉండాలి. సో ఇవి చెక్ చేసుకున్న తర్వాత ఐయుఐ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎలా? ఫస్ట్ ఫీమేల్ సెకండ్ డే పీరియడ్ వచ్చిన సెకండ్ డే వస్తారు. స్కాన్ చేసుకొని మనం టాబ్లెట్స్ స్టార్ట్ చేస్తాము ఎగ్ పెరగడానికి. ఫాలిక్యులర్ స్టడీ చేసుకుంటాం అంటే ఎగ్ అనేది ఎలా పెరుగుతుంది అనేది ట్రాక్ చేసుకుంటాం. ఫ్రీక్వెంట్ స్కాన్స్ ఉంటుంది. గుడ్ సైజ్ వచ్చిన తర్వాత ఒక ట్రిగర్ షాట్ ఇస్తాం. ఆ షాట్తో ఎగ్ అనేది మెచ్యూర్ అవుతుంది అండ్ ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ట్రిగ్గర్ షాట్ ఇచ్చిన ఒక 36 to 40 hours టైంలో పిలిచి మనం స్కాన్ చేసుకొని ఎగ్ రిలీజ్ అయ్యి ఉంటే హస్బెండ్ని శాంపిల్ ఇవ్వమంటాం. ఆ శాంపిల్ని మనం ప్రాసెసింగ్ చేసుకుంటాం. ఐయుఐ ప్రాసెసింగ్ అనేది చేసుకుంటాం. ఐయుఐ క్యాథెటర్ ద్వారా ఫీమేల్ యూట్రస్లోకి ఇంజెక్ట్ చేస్తాం. సో దిస్ ఇస్ ఐయుఐ. సో ఐయుఐ సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది? జస్ట్ 10 to 15% పర్ సైకిల్ వరల్డ్ వైడ్.